మీరు హోమ్ లోన్‌తో 2 బీహెచ్‌కే బై చేద్దాం అనుకుంటున్నారా? అది పెద్ద మిస్టేక్. ఎందుకంటే హైదరాబాద్‌లో 2 బీహెచ్‌కే వచ్చేసి 50,00,000 ఉంది. 10,00,000 మీ దగ్గర సేవింగ్స్ అమౌంట్ ఉంటే ఇంకో 40,00,000 లోన్ అప్లై చేస్తాం 80%. ఈ లోన్ టెర్న్యూర్ హోమ్ లోన్ వచ్చేసి 20 ఇయర్స్ 10% ఇంట్రెస్ట్ రేట్ వేసుకుంటే ఎవ్రీ మంత్ మీరు 20 ఇయర్స్ దాకా 38,601 రూపీస్ పే చేయాలి ఈఎంఐ. మీరు తీసుకున్నది 40,00,000 లోన్ అయితే 52,00,000 ఎక్స్‌ట్రా పే చేయాలి. దానికంటే అడిషనల్‌గా 5,00,000 ఇంటీరియర్స్, స్టాంప్ డ్యూటీ 5%, రిజిస్ట్రేషన్ 1%, ఎక్స్ట్రాగా యాన్ అండ్ యావరేజ్ ఒక 8,00,000 దాకా ఖర్చు పెడుతున్నారు. ఇంకా మెయింటెనెన్స్ ఖర్చు ఉంటది. లైఫ్ మొత్తం ఈ హోమ్ లోన్స్ ఈఎంఐ కట్టుకోవడానికే మీ సాలరీ అమౌంట్ అంతా వెళ్తది. ఇంత చేసి కష్టపడ్డ తర్వాత మీ పిల్లలు అందరూ కలిసి ఉండడానికి ఈ 2 బీహెచ్‌కే అనేది సరిపోదు. ఓన్లీ స్మాల్ ఫ్యామిలీకి మాత్రమే సరిపోద్ది. అదే మీరు ఆ ఈఎంఐ 38,000 అమౌంట్‌ని ఒక 15,000 పెట్టి రూమ్ రెంట్ ఉందండి 2 బీహెచ్‌కే హైదరాబాద్‌లో. బ్యాలెన్స్ 23,000 ఎవ్రీ మంత్ సిప్ చేయండి 15% వచ్చే దాంట్లో 20 ఇయర్స్ దాకా. అలా మీరు చేయడం వల్ల 20 ఇయర్స్ తర్వాత మీకు 3,57,00,000 అమౌంట్ వస్తది. మనం ఈ అమౌంట్ తోని బై చేయము. ఏం చేస్తామంటే ఇప్పుడు 2 బీహెచ్‌కే కాకుండా 3 క్రోర్స్ ఉన్న విల్లాను హోమ్ లోన్‌తో బై చేస్తాము. ఈ 3 క్రోర్స్ హోమ్ లోన్‌కి మనము 2,89,000 ఈఎంఐ ఎవ్రీ మంత్ కట్టాలి. ప్లస్ విల్లాలో మనకు అడిషనల్ చార్జెస్ అనేవి పడతాయి కదా! ఈ 57,00,000 ఉన్న అమౌంట్‌ని అడిషనల్ చార్జెస్, ఇంటీరియర్స్, ఎస్టీడీ చార్జెస్, రిజిస్ట్రేషన్ కోసం వాడుకుంటాం. 3,00,000ని ఏం చేస్తామంటే ఈ 3,00,000ని ఎస్‌డబ్ల్యూపీకి చేంజ్ చేస్తాము. చేసి ఎవ్రీ మంత్ హోమ్ లోన్‌లో ఈఎంఐ కట్టాలి కదా! ఆ అమౌంట్ ఎస్‌డబ్ల్యూపీ నుండి విత్‌డ్రా చేస్తాము. ఇలా చేయడం వల్ల ఈ ఎస్‌డబ్ల్యూపీయే మీకు హోమ్ లోన్ 20 ఇయర్స్ హోమ్ లోన్ అనేది అయిపోద్ది. ఇలా చేయడం వల్ల 20 ఇయర్స్ అయిపోయేసరికి ఒక విల్లా ఉంటది. మీ ఫ్యామిలీ, మీ పిల్లలు అందరూ ఉండొచ్చు. ఇంకా ఎక్స్‌ట్రా 15 సీఆర్ క్యాష్ కూడా మీ దగ్గర ఉంటది. కాబట్టి ఇలాంటి ప్లాన్ మీకు కావాలి అంటే నేను ఒక పీడీఎఫ్ క్రియేట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రీల్ నాకు షేర్ చేసి కామెంట్ సెక్షన్‌లో లింక్ అని టైప్ చేయండి. మీకు డైరెక్ట్ డీఎం చేస్తాను. గుర్తుపెట్టుకోండి ఇది మన ఫాలోవర్స్‌కి మాత్రమే.